నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ ఎన్నికల ముందు మహిళలకు లెక్కలు చెప్పి ఆశలు రేకెత్తించారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు మీ ఖాతాలో పడతాయని వేదికలపై నిలబడి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఆ డబ్బు మాత్రం మహిళల ఖాతాల్లో పడలేదు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ మాట మార్చడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను. ఈ 1,500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1,500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రధాన హామీల్లో ఒకటిగా నిలిచింది ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున అందిస్తామని, ఏడాదికి 18,000 లబ్ధి కల్పిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమని చెప్పారు. ఇదే విషయాన్ని లోకేష్ కూడా పదే పదే చెబుతూ వచ్చారు. ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మహిళల అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. ఈ హామీతో లక్షలాది మంది మహిళల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు హామీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి నేతలు ప్రచారం చేశారు. ముఖ్యంగా ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సభల్లో మహిళలను ఉద్దేశించి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ లెక్కలు చెప్పి మరీ ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి ఈ హామీని తీసుకెళ్లారు. ఆడబిడ్డ నిధి ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రజలను నమ్మించారు. రాసి పెట్టుకోండి, మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన ఆ హామీ అమలు మాత్రం ఇంకా కనిపించడం లేదు. మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని, భారీ భారం పడుతుందని కహానీలు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న పనులకు పొంతన లేదనే చర్చ జరుగుతోంది. ఆడబిడ్డ నిధి అమలుపై లక్షలాది మంది మహిళలు ఎదురు చూస్తుండగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన గడువు కూడా రావడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఒకవైపు చంద్రబాబు ఇచ్చిన హామీ, మరోవైపు నిమ్మల రామానాయుడు చెప్పిన 18,000 రూపాయల లెక్కలు. ఇవన్నీ ఇప్పుడు మహిళలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచిన సర్కార్ మరోవైపు సూపర్ 6లు అమలు చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. పైగా ఎవరైనా సూపర్ 6లు ఇవ్వలేదని అడిగితే మర్యాద దక్కదని బెదిరిస్తూనే నాలుక మందమని ఎద్దేవా చేశారు. 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ గమనిస్తున్న మహిళలు హామీలు అమలు చేయని కూటమికి కర్ర కాల్చి వాత పెట్టాలని ఎదురు చూస్తున్నారు.